మిథున దేవ విషయంలో ఒక్కసారిగా మంచి ట్విస్టే ఎదురైంది. మిథున దేవ కనిపించగానే ఇంట్లో వాళ్ళెవ్వరిని కూడా పట్టించుకోకుండా, వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకొని వాళ్ళు చెప్తున్నా కూడా వినిపించుకోకుండా దేవ కోసం వచ్చేస్తుంది. దేవ బైక్ ఎక్కేస్తుంది. అయితే దేవ మీద చేతులు భుజం మీద చేతులు వేసుకొని ఉంటే ఇంకా దేవ చిరాకు పడతాడు. ఏంటి ఊరికి మీద మీద చేతులు వేస్తున్నావు అని అంటూ ఉంటే, అవును మరి తమరు పెద్ద రొమాంటిక్ కింగ్ కదా, అందుకనే చేతులు వెయ్యాలనిపిస్తూ పదే పదే తాకాలనిపిస్తూ ఉంది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. సరే కానీ బండాపు నేను మా ఇంటికి వెళ్ళిపోతానైతే బండి దిగేస్తుంది. అలాగే పానీపూరి బండి కనిపిస్తుంది. నిజంగా మిథున చెప్పినట్లే పానీపూరికి అమ్మాయిలకి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుందనిపిస్తుంది. ప్రతి ఒక్కరు పానీపూరిని ఇష్టపడకుండా ఎవరు ఉండరు కదా. అయితే ఆ పానీపూరి కోసం మిథున దేవాతో గొడవ పెట్టుకుంటుంది. అసలు ఎంత మాట అన్నావు, పానీపూరి ఇప్పుడేంటి అంటావా, భార్య నోరు తెరిచి పానీపూరి అడిగితే కూడా నువ్వు తీసివ్వలేవా, నీ పనే నీకు ముఖ్యమా అంటూ మిథున అలుగుతుందనమాట. ఇక ఇప్పుడు తనకు అవసరం కదా, డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టున్నాయో తెలియడం కోసం మిథున తీసుకెళ్తున్నాడు కదా, ఇంకా మిథున చెప్పినట్లే చేస్తాడనమాట. అయితే పాపం భాను చాలా హ్యాపీగా ఉంటుంది. మిథునని దేవ తనంతటి తానే వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వచ్చేసాడు, ఇంకా మా ఇద్దరి మధ్యన అడ్డెవరూ లేరు అని వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఉంటుందా. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్కి దేవ మిథున బైక్లో కనిపిస్తారనమాట. ఏంటే ఇప్పుడే కదా చెప్పేవే నీ రాజా గురించి, మరి నీ రాజా తన భార్యతో తిరుగుతున్నాడు చూడు అనగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది భాను. ఇక మిథున కూడా కావాలని దేవాకి దగ్గరగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. అంటే ఈ భాను చూసుకుని కుళ్ళుకోవాలన్నట్టు భుజం మీద చేతులు వేస్తుంది, నడుం చుట్టూ చేతులు వేస్తుంది. ఇంక ఈ దెబ్బతో క్లారిటీ వచ్చేస్తుందిలే, వీళ్ళిద్దరు కలిసిపోయారు, దగ్గరైపోయారు భార్యాభర్తలుగా. ఆ దేవ ఆ మిథున విషయంలో పూర్తిగా మనసు మార్చేసుకున్నట్టున్నాడు అనుకొని ఇంకనైనా దేవాన్ని వదిలిపెడుతుందని కావాలని మిథున అలా చేస్తుందన్నమాట. మొత్తం మీదైతే మిథున విషయంలో భానుకి పెద్ద షాకే ఎదురవుతుంది. అటు భాను ఇటు మిథున మధ్యలో దేవ